కరుడమైనటువంటి దేవ, అద్భుతకరుడమైనటువంటి దేవ, ఎన్నడూ మారని మార్పు చెందినటువంటి దేవ, సమస్తమును ఒక మాట చేత కలగజేసిన దేవ, కలిగేది మీరు లేకుండా కలగలేదనే మాట కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మహిమ కొరకుగా ఈ ఉదయకాలం కూడా మాయశేషం పొడిగించి నీ పాదల చెంత సజీవుల జాతిని చేర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవిత కాలంలో ఏమి సంభవించినా అది మా మహిమ, మా మేలు కొరకు, నీ మహిమ కొరకు జరిగించే దేవుడుగా ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, నీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మా వల్ల పరిపూర్ణంగా నెరవేర్చుకునే వరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయలు తండ్రి, ఈ ఉదయకాలం ప్రార్థన కొరకు తీసుకుని వచ్చారు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వెళ్ళేటువంటి వారు ప్రేరేపించి మెలకువ చేసి ప్రార్థనలో కనెక్ట్ చేయగలిగిన ఈ ఉదయకాల ప్రార్థన కూడా ఆశ్రయించారు. నీ ఘనమైన శ్రేష్టమైన నామమును మహిమపరచుకోవలసిందిగా నీ వందనములు చెల్లిస్తున్నాను. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, హెచ్చించి మీరు చేసిన సమస్త మేలు పరంలో కొరకు ఉదయం మారా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని నిరంతర పరిచయలు మీరు చేస్తూ వచ్చిన సహాయం చెల్లిస్తూ మా ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతింపు సమర్పిస్తుంది తండ్రి. ఆమేన్. 440 437 440 37 సియోను పట్టణమా సువర్ణ నగరం, సియోను పట్టణమా సువర్ణ నగరమా, సియోను పట్టణమా సువర్ణ నగరమా, మహిమాపురమా మహాభాగ్యము నీదే, మహిమాపురమా మహాభాగ్యము నీదే, రమ్యమైన తీరా రాజుపురమా, రమ్యమైన తీరా రాజుపురమా, సియోను పగవారు సిగ్గునందెదరు, సియోను పగవారు సిగ్గునందెదరు, నిన్ను బాధించినట్టి నీ పగవారు, నిన్ను బాధించినట్టి నీ పగవారు, పరుగున నీ పాదములపై పడతారు, పరుగున నీ పాదములపై పడతారు, సియోను నీ నీతి సూర్యకాంతి వలె, సియోను నీ నీతి సూర్యకాంతి వలె, రయమున యేసు నీదు రక్షణ జ్యోతి, రయమున యేసు నీదు రక్షణ జ్యోతి, వెలిగించు వరకు విశ్రామించారు, వెలిగించు వరకు విశ్రామించారు,
సియోను పట్టణమా సువర్ణ నగరమా, సియోను పట్టణమా సువర్ణ నగరమా, మహిమాపురమా మహాభాగ్యము నీదే, మహిమాపురమా మహాభాగ్యము నీదే, రమ్యమైన రాజపురమా, రమ్యమైన రాజపురమా. ప్రభునందు ప్రియులారా, మనము కనాన్ దేశంలో ఉండబడినటువంటి పర్వతముల ధ్యానములో ధ్యానిస్తూ ఉంటున్నాం. కనాన్ దేశంలో చరిత్ర బైబిల్ అంతా కూడా ఇమిడి ఉన్నది. అక్కడ చరిత్రను మనం ఆధ్యాత్మికంగా ఒక్కొక్క స్థలము, ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క పర్వతం గురించి ధ్యానిస్తున్నప్పుడు వాటి యొక్క ఆత్మీయమైనటువంటి సత్యాలు మనం నేర్చుకునేటువంటి వారిని, ఆ ప్రకారంగా దేవుని మహిమ కొరకుగా మనం జీవించవలని దేవుడు కోరుకొని ఈ అనుభవాల్ని మనకు నేర్పించినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ఒక్కొక్క పర్వతము ఒక్కొక్క ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని నేర్పిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ వచ్చాం. ఆ రీతిగా హెర్మోను కొండ యొక్క ఆత్మీయటువంటి అనుభవాన్ని చూస్తూ వచ్చాం. హెర్మోను ఒక శ్రేష్టమైనటువంటి పవిత్రతను చూపిస్తున్నట్లుగా మనం నేర్చుకుంటూ వచ్చాం. తాబోరు ఒక రూపాంతరపు అనుభవాన్ని చూపిస్తూ చూసాం. ఒలివ కొండ ప్రభు యొక్క రెండవ రాకడను చూపించినటువంటి అనుభవంగా మనం చూపించాం. లెబానోను ప్రభు కోరుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క పవిత్రత అనగా తెలుపైనటువంటి జీవితాన్ని చూస్తూ వచ్చాం. అనగా పర్వతమంతా కూడా తెలుపుగా ఉండేటువంటి పర్వతముని మనం చూస్తూ వచ్చాం. అలా దేవుడు మనల్ని తన రక్తము చేత మన పాపముని కడిగి హిమం వలె మన యొక్క జీవితాన్ని శుద్ధపరిచని సంగతి చూస్తాం. అలాగున ఈ దినము మనము సియోను పర్వతాన్ని గురించి చూస్తాం. ఈ సియోను పర్వతం అనేది 914 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వతం. ఈ యొక్క పర్వతం ఉండే స్థలము యెరూషలేము. ఈ యొక్క సియోను పర్వతము, మోరియా పర్వతము, యెరూషలేము, దావీదు నగరము, దేవాలయము మొదలగువన్నీ సియోను అని పేరున పిలువబడుచున్నవి అని చూస్తావు. అందుకోసమని ఈ సియోను సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రజ అయినటువంటి దేవుని సంఘాన్ని చూపిస్తున్నటువంటి పర్వతముగా మనం చూస్తాం. సకల పర్వతాలు, సమస్త జనులు, సమస్త దేశములు, భూలోకమందు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి కొనబడినటువంటి యావత్తు దేవుని పిల్లల యొక్క సముదాయమే సియోను పర్వతము
ఆ సియోన్లోనే సమస్తము చేర్చబడి ఇమిడి ఉన్నట్లుగా మనం చూసుకోవాలి. కాబట్టి ఒక రోజున హిజ్కియా కాలంలో అష్షూర్ రాజు ఎంతో ఎగతాళిగా, దూషణగా దేవుని ప్రజల్ని దూషిస్తూ ఉత్తరం పంపుతూ వచ్చినప్పుడు హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో ఎలాగున ప్రార్థన చేస్తూ వచ్చాడో మనం చూస్తూ వస్తాం. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాకు పంపినటువంటి వర్తమాన జవాబే ఈ సందర్భంలో మనం గమనించేటటువంటి ఒక మాట. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనంలో ఎటువంటి మాట రాయబడింది చూడండి. 2వ రాజులు 19వ అధ్యాయము 21వ వచనం ఏమంటున్నాడు? అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏమనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషించుచున్నది, నిన్ను అపహాస్యం చేయొచ్చు. యెరూషలేము కుమార్ నిన్ను చూసి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించుతివి? ఎవరిని దూషించుతివి? నువ్వు గర్వించి ఎవరిని భయపెడుతుంది? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. కాబట్టి ఇది దేవుడు హిజ్కియా ప్రార్థన బట్టి అష్షూర్ రాజు అయినటువంటి ఆ వ్యక్తికి జవాబు ఇవ్వడానికి కొరకుగా హిజ్కియాకు దేవుడు ఇచ్చినటువంటి జవాబు, ధైర్యం. అందుకోసమే ప్రభు బిడ్డలుగా మన యాత్రా జీవితంలో మన గుర్తించే తలంపు ఏంటంటే, ఈ సియోను ప్రభు తన స్వరక్తనికి సంపాదించినటువంటి సంఘాన్ని చూపిస్తూ, ఈ సంఘము దేవుని యొక్క ప్రజల సముదాయముగా, ఈ సంఘము ఎంత శక్తివంతమైందంటే అది శక్తివంతం. లోకరీతిగా యుద్ధాలు చేయడానికి కొరకైనటువంటి యుద్ధోపకరణములతోటి పోరాటటువంటి సంఘం కాదు, కానీ ఆత్మీయమైనటువంటి యుద్ధోపకరణం కలిగి శత్రువుతో పోరాడడానికి కొరకు దేవుడు నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి సంఘమే సియోను పర్వతానికి సాదృశ్యంగా ఉంది. అందుకోసమని ఆ యొక్క ఆత్మీయమైనటువంటి శక్తి ప్రభావము పేతురుతో కూడా దేవుడు ఆ వర్తమానాన్ని పలుకుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తే పేతురుకు ప్రభు తను బయలుపరుచుకున్నాడు. అక్కడ ఒక మాటను మాట్లాడుతూ వచ్చింది, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని. ఈ సంఘం యొక్క పాత్రలో ఒక ద్వారము నిలవనేరవు అని. ఇది దేవుడి యొక్క రక్తము చేత, ప్రభుయేసుక్రీస్తు రక్తముతో కడగబడినట్టు శ్రేష్టమైనటువంటి, అద్భుతమైనటువంటి, గొప్పదైనటువంటి అనుభవంగా మనం చూసుకోవాలి. 16వ అధ్యాయంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనము, 19వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. కాబట్టి నేను కట్టే సంఘము
నా రక్తము చేత సంపాదించిన సంఘము నా ప్రజల ఎదుట, దేవుని యొక్క సంఘమైనటువంటి సియోని ఎదుట పాతాల్లో ఒక ద్వారము నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని. పరలోక రాజ్యం తాలపు చెవులు నీకిచ్చేది. నువ్వు భూలోకం దేని బంధిస్తుంది, పరలోకం బంధింపదు. భూలోకం దేని విప్పుతావో పరలోకం విప్పబడినని అతనితో చెప్పు. కాబట్టి పేతురు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, తొందరపడి బొంకునేటువంటి వ్యక్తి, ప్రభు మహిమ కొరకై ధైర్యంగా నిలబడలేనటువంటి వ్యక్తి, ప్రభును వదిలిపెట్టేటువంటి వ్యక్తి. కానీ ప్రభు తనకి ఇచ్చినటువంటి వాగ్దానం యొక్క శ్రేష్టమైనటువంటి సర్వశక్తిని దేవుడు కనపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇలా ఒక్కొక్క దేవుని బిడ్డను ఈ సియోన్ అనేటువంటి సంఘంలో చేర్చినటువంటి వారై దేవుడు ఒక్కొక్క వ్యక్తిని బలపరిచినటువంటి వాడుగా ఉంది. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేది. ప్రభు రక్తము చేత కడగబడి కొనబడినటువంటి ప్రతి దేవుని బిడ్డకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఇదే. నువ్వు సియోన్లో చేర్చబడినటువంటి వాడు. నేను నా సంఘాన్ని కట్టినటువంటి సంఘములో నీవు ఒక అంగముగా, ఒక అవయముగా, ఒక ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డగా ఉన్నావు. పేతురుకు తాళపు చెవులు ఇచ్చే రీతిగా నేను కూడా నీకు ఇస్తున్నాను. నువ్వు నన్ను అడగవచ్చు, ఏ విషయంలో నువ్వు నన్ను అడుగుతావో అది దేవుని మహిమ కొరకుగా నేను జరిగించినటువంటి వాడుగా, చేయనటువంటి వాడుగా ఉన్నానని ప్రభు ఇటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానం ఇస్తూ వచ్చింది. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రభు మనకిచ్చిన ఆధిక్యత, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి స్తోమత అది సామాన్యమైనటువంటి కార్యం కాదు. ప్రభు అట్టి బలమైనటువంటి కార్యమును మనలో మన ద్వారా ప్రభు నెరవేర్చుకున్న దేవుడై ఉంటున్నాడు. ఇక్కడ పేతురుతో నేరుగా సంఘమును నేను కడతాను, ఇదిగో పరలోక రాజ్యం తాళపు చెవులు నీకు ఇస్తాను, నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడును అన్నాడు, ఏది విప్పితే అది విప్పబడును అన్నాడు. ఇదే మన యొక్క ప్రార్థనకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి వాగ్దానం, శ్రేష్టమైనటువంటి భరోసా. ఇక్కడే వ్యక్తిగతంగా పేతురుతో అట్లా అన్నాడు. ఇప్పుడు 18వ అధ్యాయంలో చోటి దేవుని బిడ్డలుగా ఎవరైతే ఏకీభవిస్తారో, కలిసి ప్రార్థన చేస్తారో, ఈ యొక్క మాట ఎలాగైతే 16వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్తూ వచ్చినాడో అదే మాటను 18వ అధ్యాయం మత్తయి సువార్తలో 18వ వచనంలో ఆ మాటను తిరిగి దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క సంఘముగా ఎలాగైనా సైతాను కార్యాలు బంధించినటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడో ఆ సత్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 18-19 వచనాలు చదువుకుందాం. 18-19 వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమును బంధింపబడదు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమును విప్పబడిన మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి వెళ్ళినా భూమి మీద ఏకీభించిన పరలోకము నా తండ్రి వల్ల మరి దొరికినది మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఒక్కొక్క దేవుని బిడ్డతో ప్రభు పడుతున్నటువంటి వర్తమానం ఇది. మీలో ఇద్దరు ఏకీభిస్తే చాలు అన్నాడు. మరి పేతురుతో వ్యక్తిగతంగా అన్నాడే, అవును, ఆ యొక్క సంఘములో నేను కూడా ఒక అవయమని,
ప్రార్థించే వారందరితో ఏకీవించినటువంటి ప్రార్థనగా ఉండాలని తనతో మాట్లాడుతూ వచ్చాడు. అలా ఇక్కడ దేవుని యొక్క ప్రజలుగా 2, 3 నా నామం పేరిట ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ఈ గొప్పదైనటువంటి ఆయన యొక్క సన్నిధి తోడు మన మధ్యలో ఉంచి మన ప్రార్థన ఆలకించి మన ద్వారా గొప్ప కార్యం నెరవేర్చుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడతాడు. కాబట్టి సియోను అనేటువంటి దేవుని పిల్లల యొక్క సముదాయం ప్రభు మన యొక్క ఆత్మను తీర్చడానికి కొరకు, మనల్ని ఆశీర్వదించడానికి కొరకు ఆయన వాడుకునేటువంటి సాధనమే దేవుని యొక్క సంఘం. అదే ఈ సంఘంలో సేవకులు ఉన్నారు, ఈ సంఘంలో ప్రతి విశ్వాసి ఉన్నాడు, ఈ సంఘంలో రకరకమైనటువంటి లోకరీతిగా వెనుక చరిత్ర నుంచి వచ్చినటువంటి యావత్తు దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఉన్నారు. అందుకోసమని మన జీవితంలో ఈ సియోను ద్వారా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తూ మనం గమనిస్తే 128వ కీర్తన 5వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ 128వ కీర్తన 5వ వచనం ఏమని? సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు, నీ జీవితకాలం అంతా ఎరిచిన క్షేమం కలుగుట చూచు. ఎంత గొప్ప మాట! తోటి దేవుని బిడ్డ క్షేమాన్ని మనం చూడగలుగుతున్నామనంటే అది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఎన్నో పర్యాయాలు దేవుని పిల్లగా ఎవరైనా దాడి చేసుకోవడము, దేవునికి దూరం కావడము అన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు మనమెంతో దుఃఖపడినటువంటి వారంగా వస్తున్నాం. ఎందుకోసమని ప్రభు పిల్లగా ఇతరుల క్షేమాన్ని చూచి ఆశీర్వాదం ప్రభు మనకి ఇచ్చాడు. కానీ ఇతరుల క్షేమంలో ఉండడం, నష్టంలో ఉండడం, ప్రభువు దురస్తులు కావడం, అలాంటి స్థితిని మనం చూచేటటువంటి జీవితం మనకు ఏర్పరచాలి. ఇది ప్రభు ఇచ్చినటువంటి మహా గొప్ప పాలు. అందుకోసం ప్రభు బిడ్డలుగా మనకు జీవితంలో మనల్ని ఆశీర్వదించడానికి కొరకు కోటాను కోట్ల ప్రజలు మన ఆత్మీయ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రపంచమంతా. ఈ కోటాను కోట్ల ప్రజలు మనం ఒక చిన్న చుక్కగా దేవుని సేవలో ఒక బిందువుగా మనం కూడి వచ్చి సార్వత్రిక సంఘం కోసం మనమును ప్రార్థన చేస్తున్నాం. ఇదే ఒకరికొకరు ప్రభు నందు ఆత్మీయంగా బలపరచుకోవడానికి కొరకు, కట్టుకోవడానికి కొరకు, దేవుడు రాకుడు సిద్ధపడడానికి కొరకు ప్రభు ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి సియోని యొక్క అనుభవం మనం గమనిస్తే 132వ కీర్తనలో తిరిగి ఇక్కడ సియోను గురించినటువంటి ఒక మాట మనం చూస్తాం. 132వ కీర్తన మనం గమనిస్తే మరి 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం అలాగున ఎంతో ప్రశస్తమైనటువంటి దైవ దీవెన సియోన్లో దేవుడు ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం. 13వ వచనం, యెహోవా సియోను ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉంది. ఇక్కడ నేను నివసించదు, దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించదును, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచదును, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదును, దానిలో భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసి. ఎంత గొప్పనటువంటి ఆశీర్వాదాన్ని సియోనులో దేవుని ప్రజల మధ్య దేవుడు పెట్టాడు మనం చూస్తూ. కాబట్టి సియోను పర్వతము అంటే దేవుడు రక్షించుకున్నటువంటి దేవుని పిల్లల సముదాయం.
వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, స్థానిక సంఘముగాను, సార్వత్రిక సంఘముగాను ఈ సియోన్లో సమస్త ప్రజలు దేవునికి శరీరమైనటువంటి సియోన్లో ఒక్కొక్కరు అవయముగా చేర్చబడినటువంటి ఒక అవయముకు ఇంకొక అవయవం ఎలాగైతే శరీరంలో సాకారంగా ఉండేటువంటి సౌఖ్యముగా ఉందో శరీరము, అలా ఆధ్యాత్మికంగా ఒకరి ప్రార్థన బట్టి మరొకరు పురికొల్పబడడానికి, ఆత్మీయంగా దీవించబడాలి, భౌతికంగా దీవించబడాలి. దేవుడు మనందరినీ ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సియోనుగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనలో ఉండడానికి, మనతో ఉండడానికి కొరకు ఆయన కోరుకుంటూ వచ్చినాడు. మనం ఎంత ధనులమో ఈ ఈ భాగంలో మనం చూస్తాం. యెహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించను. దేవుని ప్రజల్లో తప్ప మన ప్రభు ఎక్కడే కానీ నివసించలేదు. దేవుని ప్రజలతోని ఆధ్యాత్మికంగా తాను కాపురము చేయలే ఉన్నాను అని ఆ నిత్యత్వంలో దేవుని యొక్క ప్రవేశటువంటి యెరూషలేము పట్టణం, దేవుని యొక్క సంఘం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రతి కన్నీటి భాషను తుడిచివేస్తాడు. ప్రస్తుతం ఉండబడినటువంటి భూ సంబంధమైనటువంటి ఏ విధమైన కొరతలు, అది దుఃఖమైన, ఏడుపైన, రోదనైన, వేదనైన, ఏ రకమైనటువంటి మరణమైన మన ప్రియ ప్రభు నుండి మన ఎడబాప నేరదని ఆర్తిగా ఇవన్నీ కూడా ఇక ఏమాత్రం ఉండవని ఆ యొక్క శ్రేష్టమైనటువంటి నూతన యెరూషలేము యొక్క అనుభవం, భవిష్యత్ జీవితం ఎంతో చక్కగా దేవుడు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డగా మన జీవితంలో అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ఉదయమార మన ప్రభుని స్తుతిస్తూ ఈ ఉదయకాలంలో ప్రార్థనలో మనం వెళ్తాము. ప్రాముఖ్యమైనటువంటి అంశాల కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని మహిమ కొరకు దేవుడు నిరంతర పరిచయం సహాయపడుతున్నారు. సార్వత్రిక సంఘమంతట్లో దేవుని యొక్క నామం మహింపరచబడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింప చేయనట్లుగా ప్రభు కొరకు దినమంతట్లో నూతనమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనం అనుభవించాలని దేవుడి ప్రేమతో మన జీవితాన్ని ఈ దిన ఆయుష్యంగా పొడిగించారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు మనం కోరుకున్నాడు. ఆయన మహిమ కొరకుగా ఆయన కోరుకున్నటువంటి సంకల్పం చొప్పున దేవుని కార్యాల కొరకు మన ఆత్మీయ జీవితం సాగిపోవచ్చు. అనేకులకు దీవెనకరంగా ఉండే జీవితాన్ని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ఆర్థిక ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తామో వారికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. మన నిమిత్తం ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్లకు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి దేవుడు అటువంటి ఏర్పాటును చేస్తూ వచ్చినాడు. అందుకోసం దేవుని బిడ్డగా ఈ శ్రేష్టమైనటువంటి ధన్యత మన జీవితానికి ప్రభుత్వం. అందుకొరకనే దావీదు భక్తుడు యెరూషలేము క్షేమ కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. కారణం దాని క్షేమమే మీ క్షేమానికి కారణం అన్నాడు. అలాగే యోబు తన స్నేహితుడు ప్రార్థన చేస్తుంటాడు. కారణం కోల్పోయినటువంటి సమస్తము రెండంతులుగా కనుక్కుంటూ. కాబట్టి అటువంటి శ్రేష్టమైన అనుభవంలో మనం ప్రార్థనలు వెళ్తాము. మనకు ప్రార్థన అంశాలు ఉన్నాయి. మరి ఎంతో స్పీడ్గా మనం ప్రార్థనలో వెళ్తాము. వారముతో ప్రభు మనకి ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేస్తాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారు ఉదయము? నేను చేస్తాను. ఓకే, జ్యోతమ ప్రార్థన చేస్తారు, భాగ్యము ప్రార్థన చేస్తారు.
భూషణ నేను చేస్తాను. కుమారం ప్రార్థన చేస్తారు, శివనశ్రీ ప్రార్థన చేస్తారు. త్వరగా మన ప్రార్థనలో వెళ్తాం. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో తండ్రి నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతకు వందనాలు. ఈ యొక్క సమయానికి ప్రభు నీ సన్నిధానంలో నీ బిడ్డలతో కలిసి నాయన ఆరాధించగలటకు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ యొక్క సమయానికి తండ్రి మరి నిన్నటి దినంలో చేసినటువంటి నీ యొక్క సహాయం అంతటి కొరకు వందనములు. ఆచార రీతిగా కాకుండా మరి ఆత్మతో సత్యముతో నేను శుద్ధగించగలిగే ధన్యతను తండ్రి నాకు మాకు అనుగ్రహించి నీ సన్నిధానములో నిల్చుండే భాగ్యాన్ని ఆయుష్ను పొడిగించారు. అందుకై వందనములు. సమయానికి నా తండ్రి మరి మా ముందు ఉంచినటువంటి నీ యొక్క దైవదాసుని లేఖనమును బట్టి ఉదయకాలం అందే నీ యొక్క వాక్యంతో స్టార్ట్ చేయడానికి వాక్యంను భద్రపరుచుకొని దినమంతట్లో నాయన కావలసిన గొప్ప బలాన్ని నీ యొక్క వాక్యం ద్వారా మాకు అనుగ్రహించినందుకు వందనాలు. సమయానికి ప్రవ్వా మా ప్రార్థనలకు జవాబిస్తున్న రాజా సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మరి పరిచర్య మరి దేవుని సహవాస తండ్రి మరి సహాయం మీ సహాయం కొరకు ప్రార్థిస్తుండగా ప్రగతి నగర్ 7th ఫేజ్ నిజాంపేట్ బిహెచ్ఎల్ హఫీజ్పేట్ కేపిహెచ్పి కొండాపూర్ వీటన్నిటిలో ప్రభావ మరి బైబిల్ స్టడీస్ ఉంటున్నాయి. ఆ యొక్క తండ్రి ఆ యొక్క వెనస్డే బైబిల్ స్టడీస్ ఆయా సిస్టర్స్ మీటింగ్ వీటన్నిటిలో ప్రభావ మరి ఇక్కడ సహాయం చేస్తూ రావాల్సిందిగా దినదినము నూతన పరుస్తూ రావాల్సిందిగా నూతన ఆత్మలకు క్షేమాన్ని మరి విశ్వాసులకు నా తండ్రి బలాన్ని సంఘంలో క్షేమాన్ని సహాయం చేయండి. ఆల్విన్ కాలనీలో కూడా ప్రభావ చర్చ్ ప్రేయర్స్ మరి బైబిల్ స్టడీస్ వీటన్నిటిలో తండ్రి కృప చూపిస్తూ రావాల్సిందిగా నీ దైవదాసులను అక్కడ మరి మీరే సహాయం చేస్తురండి. వారి పరిచర్యలోను వారి యొక్క అక్కర అవసరతలోను వారి కుటుంబాల అవసరతలోను అలీనగర్ అలీపూర్ పరిచర్య కొరకు ఆల్విన్ కాలనీ పరిచర్య కొరకు అక్కడ ఉంటున్న దేవదాసులు వారి క్షేమం కొరకు బ్రదర్ ఇమ్మానియల్ సిస్టర్ రేచల్ని బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం. కృప చూపిస్తూ రండి. బీడిఎల్లో బానూర్ బాచుపల్లి బ్రదర్ ఐజాక్ మరియు బాచుపల్లి పరిచర్య కొరకు కృప చూపిస్తూ రండి. బ్రదర్ కుస్మా ముంబైలో ఉంటున్నారు ప్రభావ వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. కృప చూపించండి. మా దూర ప్రాంతంలో ప్రభావ మరి ఇంకా అక్కడ ఉంటున్నటువంటి ప్రభావ సంఘాలన్నిటి కొరకు మరి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుతూ వస్తున్నాం. బ్రదర్ రమేష్ ఆ యొక్క తండ్రి మరి సిస్టర్ జ్యోతి వాళ్ళ పరిచయ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. కృప చూపిస్తూ రండి. ఇంకా నువ్వు ప్రభావ మరి సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచయ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. దైవసేవకులు అండ్ అంకుల్ ఆంటీ మరి ఆ యొక్క తండ్రి మరి కుటుంబం కొరకు ఇతర దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. కృప చూపిస్తూ రండి ప్రభావ. రెహబోతు అనుబంధ సంఘాల పరిచయ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. అక్కడ ఉంటున్నటువంటి ప్రభావ దైవ సేవకులు అగ్గయన్న సిస్టర్ ప్రభావ ఇస్తారక్క ప్రార్థిస్తూ వస్తున్నాం. కుటుంబం అవసరతల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి మీరే సహాయకుడుగా ప్రభావ మరి పరిచయలో సహాయం చేయండి. కొండపూర్ హఫీజ్పేట సంఘాల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి నా తండ్రి మరి నువ్వే క్షేమాన్ని సహాయం చేయవలసిందిగా మరి మీ యొక్క తండ్రి పరిచర్యను అక్కడ విస్తరింపచేయమని వేడుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ప్రభావ మరి కొండపూర్లో ఉంటున్నటువంటి ఈ యొక్క సోలమన్ రాజన్న మరి మేరీ యొక్క పాపను బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాము. వారి పరిచర్యను కూడా తండ్రి మరి మీరే విస్తరింప చేయవలసిందిగా అవసరాలు తీర్చవలసిందిగా అనేకులకు ప్రవ్వ ఈ విధంగా ఇంకా ఎక్కువగా నది వల్లే ప్రవ్వ మరి మీ యొక్క జీవాన్ని అందించవలసిందిగా మీ చేతుల్లో పెడుతున్న వస్తున్నాం తండ్రి. ఈ విధంగా ప్రభు ఉదయ కాలం అందే అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు వాడుకుంటున్నందుకు కూడా వందనాలు. ఈరోజు పరిచర్లో కూడా తండ్రి మరి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుతూ వస్తున్నాం. అదేవిధంగా ప్రభు మరి తాడేపల్లి గ్రామం పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. షామీర్పేటల పరిచర్య సువార్తలు 22 గ్రామాలు ఉంటున్నాయి తండ్రి. వారు
నీ సువార్త ఇంకా తెలుసుకోలేరు. తెలుసుకుంటకు, సువార్త ప్రకటించగలటకు ద్వారాలు తెరవండి. నా తండ్రి షామీర్పేటలో క్రైస్తవులు మరి ఆ యొక్క బరియల్ గ్రైండ్ కోసం తండ్రి స్థలం కావాలి. కృప చూపించండి రాజా. అయ్యా నీ బిడ్డలు ప్రవ్వా మరి నువ్వే అక్కడ వసతులు తీర్చే దేవుడవు. మేము అనేక రోజులుగా ప్రార్థిస్తుండగా ఈ యొక్క సహాయం అందించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ప్రవ్వా మరి చోటుపల్లి పచ్చర కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మరి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుతూ వస్తున్నాం. ఈ విధంగా మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి వందనం చెల్లించుకుంటూ నా వ్యక్తిగతంగా నా యొక్క కుటుంబ పక్షాన నా సంఘ పక్షాన ముఖ్యంగా ప్రభా ఉదయకాలం అందే మీరు ఇచ్చిన గొప్ప ప్రోత్సాహ ఈ యొక్క సంఘ పరిచర్య కొరకు ప్రభా చేరి వచ్చిన మా బిడ్డలందరి కొరకు మరి మా యొక్క పిల్లల స్టడీస్ విషయంలోను ఆర్థిక విషయంలోను తండ్రి అన్ని విధాలుగా నాయన మరి మాకు చాలా దేవుడుగా ఉన్నందుకు ఈ విధంగా ప్రభా మరి మేము ఏకంగా కలిసి ప్రార్థించగలటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప తండ్రి పరిచయం అంతటి కొరకు వందనం చెల్లించుకుంటూ వస్తున్నాం. పొరుగు దేశాల్లో ఉంటున్న ఇజ్రాయెల్ దేశం శాంతి భద్రతల కొరకు ప్రార్థించమని చెప్తున్నారు తండ్రి. మరి నీ దేశ క్షేమమే మా క్షేమం కదా ప్రభా. నువ్వే అక్కడ నీ యొక్క పరిచర్యను తండ్రి నీ యొక్క బిడ్డల క్షేమాన్ని అక్కడ ప్రభా మరి నువ్వే శాంతి నెలకొల్పి చిన్న దేశమైన ప్రపంచానికి వెలుగుగా దీపంగా మాకు ముందుగా ఆశీర్వకరంగా మార్గదర్శకంగా ఉంచినందుకు మా హృదయం ఆరవందం చెల్లించుకుంటూ నా తండ్రి ఈ విధంగా క్రైస్తవులు విస్తరించుంటుండగా తండ్రి మరి మీరే కావలసిన పద్ధతులను అనుగ్రహించండి. ఏ క్షణం ఎలా నడుచుకోవాలో తగిన సమయస్ఫూర్తినివ్వండి. మా ప్రభుత్వంని మీ చేతుల్లో పెడుతూ వస్తున్నాం. అందరినీ ఏకరీతిగా సమానత్వంగా పరిపాలించగలటకు సమానంగా చూడగలటకు అయ్యా నీవే వారి హృదయాలు కరిగించండి తండ్రి. ఎక్కడ మా యొక్క తండ్రి మరి భారతదేశం అంతా కూడా ప్రపంచ దేశాలన్నింటి కూడా ఒకసారి క్రైస్తవులను తండ్రి మరి మీ చేతుల్లో తండ్రి పెట్టుకున్న తండ్రి మరి క్రైస్తవుల ప్రార్థనలన్నిటి కూడా విని నెమ్మదిని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం బట్టి వందం చెల్లించుకుంటూ ఏసు పరిశునామములో వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. నమ్మకం గల మా ప్రియపర్లకు తండ్రి వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. నా రాజుగా ప్రభు నేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలయ్యా. అల్ఫా ఓమేగా అయిన దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఆయన గొప్ప దేవుడిగా ఉంటూ గొప్ప కార్యం చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఉపకారం చేసే దేవుడిగా ఉంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. అదే కష్టంలో తండ్రి నా ప్రార్థన కూడా నీకు అంగీకారంగా తండ్రి నాయన ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసంతో భారం కలిగి పట్టుదలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేస్తున్న ప్రార్థన కూడా నీకు అంగీకారంగా రూపంలో నైవేద్యం పాదాల చెంత చేర్చుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తుంది. ప్రతి అంశం కోసం కూడా తండ్రి భారం కలిగి విశ్వాసంతో ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేస్తున్నామని అడిగిన ప్రభా సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలయ్యా. మరి నాయన మరి పేరుతో మాట్లాడిన దేవా నాయన మరి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు ఇచ్చేదను. నీవు భూలోక మందు దేన్ని విప్పబడదువో అది పరలోక మందును బంధింపబడును. భూలోక మందు దేన్ని విప్పుదువో అది పరలోక మందును విప్పబడునని మరి మన ప్రకారం కూడా తండ్రి మరి మేము కూడా తండ్రి మా ప్రార్థన కూడా తండ్రి నాయన నెరవేరినట్లు కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా ఆయన సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయశక్తుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. ఎప్పుడైనా సంఘం యొక్క పరిచర్య మరి నేను పరిచర్యలు అంతటి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వృద్ధాప్యులను సేవకున్నారు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఫర్దర్ స్టడీస్ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలు తండ్రి కాలేజీలో జాయిన్ అవ్వాలి తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకుని మంచి కాలేజీలో సీట్ దొరకడానికి కూడా మీరే సహాయం చేయండి. సహోదరి ప్రదీప షారా హరుణ్ కోసం ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని నాయన నిశ్చితమైతే దగ్గరలో ఉన్న కాలేజీలో సీట్ రావడానికి కూడా మీరే సహాయం చేయండి. కౌన్సిలింగ్ అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రవీణ్ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తీసుకున్న మెడిసిన్ ద్వారా స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయనైనా అనురాధ సిస్టర్
మరి కంటి సమస్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి కనుగుడ్డును ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయనైనా. మంచిగా మాట్లాడటానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకొని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రులయ్యా, మీరే జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకొని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. అలాగే తండ్రి ఆయన మరి కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సిస్టర్ స్వాతి రాజేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ఎరిగిన దేవుడు తండ్రి. ఆయన మరి వారి సమస్యను తీర్చి పరిష్కరించి తండ్రి కుటుంబంతో కలిసి ఉండడానికి, ఆయన భార్య భర్తలు కలిసి ఉండడానికి కూడా మీరే సహాయించండి. సుధీర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని అయినా తన ఫామ్ హౌస్ విషయంలో, లోన్ విషయంలో కూడా మీరే సహాయించండి. సిస్టర్తో మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడండి. ఆయన తిరిగి తండ్రి తిరిగి తండ్రి కుటుంబంతో కలిసి జీవించడానికి కూడా బిడ్డలకు, భార్యకు మంచి మనసును అనుగ్రహించమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తండి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యం చేసే దేవానికి కొందనాలయ్యా. దీని మనసు తగ్గింపు జీవితాన్ని సిస్టర్కు దయచేయమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తండి. బిడ్డలు ఏమైనా కాలంలో ఉంటున్నారు తండ్రి, నేను భయభక్తులు కలిగి జీవించడం నేర్పించండి. తండ్రి దగ్గరికి రావడానికి మంచి మనసును అనుగ్రహించమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తండి. నువ్వు గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేస్తావని నమ్మిస్తూ తీసినాను తండ్రి. దగ్గర జ్ఞాపకం చేసుకుంది. క్రాంతి స్నేహ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సత్న మాణిక్యమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబ సమస్యలు ఎరిగిన దేవుడు తండ్రి, వాటన్నిటిని తప్పించి విడిపించి తండ్రి వారిలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ రవి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. 1 year నుండి కూడా తండ్రి కోమాలో ఉంటున్నాడు ప్రభా. వీడిని జ్ఞాపకం చేసుకొని గాయపడిన హస్తం నుంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నాయన. మెలకు దయచేయండి నాయన తీసుకున్న మెడిసిన్ ద్వారా తండ్రి రక్త ప్రోక్షణం చేశారు. నీ వాక్కును పంపి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని నడుచున్న ప్రభా. నీ సాక్షిగా ఉంచుకోమని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి కొందనాలు. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచిన వాక్యం సెలవిస్తున్నాయినా. అవును ప్రభు, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తండి. బ్రదర్ హిమానియల్ కొరకు, ఎలిజబెత్, ఇసాకు ఆస్ట్రేలియా వీసా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ చిత్తమైతే తండ్రి వీసా రావడానికి కూడా మీరే సహాయం చేయండి. ఏం చేసినా తండ్రి నాయన మేలుకే చేసే దేవుడు తండ్రి. గొప్ప కార్యంలో బిడ్డల పట్ల జరిగిస్తామని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునేనా సుజాత సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబంగా ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. బ్రదర్ రంగయ్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. శైలేష్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని సాక్షులుగా నిలబెట్టుకుని నడిచినప్పుడు సహాయం చేస్తుంది. సహోదరు నయోమి ఆరోగ్యం కొరకు, వారి నాన్నగారి అమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని సిస్టర్ దుర్గ ఆరోగ్యం కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని తన ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరు సహాయం చేస్తామని అడుగుతున్న ప్రభా. సహోదరు జయశీలమ్మ ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని బ్రదర్ సూర్యరావు ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునేనా బ్రదర్ పర్వతాలు భూమి సమస్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ సమస్య నుండి తప్పించి విడిపించి నాయన మరి నీవే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని సిస్టర్ వల్లి ఆర్థిక సమస్యల కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్య అంతటిని తప్పించి విడిపించి రక్షణ కార్యం జరిగించమని ఇచ్చిన ప్రభు సహాయం చేస్తండి. బ్రదర్ నాయకు స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన ప్రభు సహాయం చేస్తండి. అర్చనారెడ్డి యొక్క ఆర్థిక సమస్యలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్యల నుండి తప్పించి విడిపించి రక్షించుకోమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తుంది. నాయన సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. తన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు తండ్రి. వాటన్నిటిని తప్పించి విడిపించి నాయన తనకు అండగా నిలబడమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తండి. సిస్టర్ సుహాసిని సమస్యల కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తన సమస్య అంతటిని తప్పించి విడిపించి ఆ బిడ్డను కూడా రక్షించుకోమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తుంది. సాక్షిగా ఉంచుకోమని అడుగుచిన ప్రభా. సిస్టర్ లక్ష్మీ ఆంటీ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచిన ప్రభా. మరి బిడ్డల తండ్రి అక్కడ నుండి రావాల తండ్రి. వీసా విషయంలో కూడా మీరే సహాయం చేయమని, క్షేమమైన ప్రయాణం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ప్రవీణ్ ఆరోగ్య కొరకు, స్వస్థత కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. స్వస్థపరచమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తాండి. క్రైస్తవులను అత్యధికంగా హింసిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉత్తర భారతదేశం, మణిపూర్ మరియు ఒడిశా కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అల్లర్లను తప్పించి విడిపించి తండ్రి నాయన మీరే సహాయం చేస్తున్నామని అడిగిన ప్రభా. గొప్ప దేవాని కొందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. నాయన నీ కొందనాలు స్తోత్రులు. అలాగే తండ్రి యేసయ్య మరి భాస్కర్ బ్రదర్ ట్రాన్స్ఫర్ కొరకు తండ్రి ఆయన రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా.
గొప్ప దేవాన్ని కొందరు విజయలక్ష్మికి జ్ఞాపకం చేసుకోండి. ఇంటి నిర్మాణం విషయంలో కూడా మీరే సహాయం చేస్తారని అడుగుతున్న ప్రభు, సహాయం చేస్తండి. అలాగే తండ్రి అట్లా పవన్ పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, వారి పరిచర్య కూడా తండ్రి నీకు ఆశీర్వకరంగా చేయమని అడుగుతున్నప్పుడు ప్రతి విధంగా ఆటంకాలను తప్పించండి. లావణ్య మొత్తాంకులు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని నడుచున్నాం. చాందినాంటి గారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి. సంతోష్ షేర్లిని కూడా జ్ఞాపకం చేసి షేర్లి కూడా తండ్రి రెండో గర్భ ఫలాన్ని కూడా మీరే దయచేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేస్తండి నాయన. మరి ప్రవాసిస్తుంది జ్ఞాపకం చేసుకోండి. బాబు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, తన ట్రీట్మెంట్ అంతట్లో కూడా సహాయం చేయండి నాయన. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్ర. ట్రీట్మెంట్ కూడా మంచి సహకరించలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క మరి ఫ్లాట్ కూడా అమ్ముడుపోవడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అమ్మగారు కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి. సల్మాన్ అంకుల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం తెచ్చండి. ప్రతి ఎక్కడ కూడా మీ నామలో తీరుస్తారని అడిగిన ప్రభా, భుజం నొప్పి నుండి తప్పించండి. మెరుగైన కంటి చూపుని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని తన పరిచయం ఎంతట్లో కూడా మీరే సహాయం చేస్తుంది. దాసుని బలపరచమని అడిగిన ప్రభా. ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడిగిన తన పరిచర్యలో సహాయం చేయమని అడిగిన ప్రభా. పాప చదువులోని భవిష్యత్తు అంతటి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలను కూడా మీ సన్ని తోడుగుంచమని అడిగిన ప్రభా. అలాగే తండ్రి ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. వారి ఎక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని నడిచిన ప్రభు, సహాయం చేస్తాను. గొప్పదేవా నీ కొందనాలు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకుని నా కుటుంబంలో కూడా మీరుండండి. అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని నడిచిన ప్రభా. ముఖ్యంగా నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని వృద్ధాపులు ఉంటుంది, వృద్ధాప్య బలంతులను తీసేసి మంచి ఆరోగ్యం తెచ్చి నాన్నగారు కూడా తండ్రి మరి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, మీరే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం తెచ్చి నామని జ్ఞాపకం చేసుకుని నాయన కన్నా ఆపరేషన్ కు వెళ్ళాలనుకుంటున్న తండ్రి నీ చిత్తమైతే నాయన మరి ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుతున్నప్పుడు మరి ముఖ్యంగా తండ్రి రక్షించుకేసే అన్నదమ్ములు అఖిల తోబుటుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా రక్షించుకేసే నమ్ముచున్నారయ్యా, విశ్వాసం ఉంచలేకపోతున్నారు తండ్రి. నమ్మిని అందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్న ప్రభా, సహాయం చేస్తండి. నా బంధువుల మిత్రుల స్నేహితులందరినీ కూడా రక్షించుకోమని అడిగిన ప్రభా. యోబు కూడా తండ్రి మరి ఏ విధంగా ప్రార్థించినాడో తన ఆ స్నేహితుల కొరకు తండ్రి మరి వారందరినీ కూడా రక్షించుకోమని అడిగిన ప్రభా, సహాయం చేసిన ప్రతి మోకాల్ని నామలో వంగులాగన ప్రతి నోరు నేను స్థుతించలాగన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని భూమి సమస్యను కూడా మీరు పరిష్కరించేసాయా నాయన. దయతో జ్ఞాపకం చేసుకుని అన్నదమ్ముల ఐక్యమత్యంతో కలిసి తండ్రి సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా. హారతిలో కూడా గొప్ప కార్యం జరిగించేసా, రక్షించుకేసా నాయన. నన్ను గొప్ప దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు, సమకూర్చే దేవాని కొందరు తన పట్ల నీ కార్యం జరిగించమని అడిగిన ప్రభా, సహాయం చేస్తున్నారు. ఆత్మను కూడా రక్షించుకోమని అడిగిన ప్రభా, సహాయం చేస్తండి. మరి నాయన మరి నా కుటుంబంలో మా అక్కర్లన్నీ తీరుస్తున్న దేవాని కొందరు ప్రతి ప్రతి అవసరం కూడా మీ నామలో తీరుస్తూ వచ్చినందుకే నీకు కొందనాలయ్యా. కుటుంబంగానే సన్నిధికి రావడానికి సహాయం చేయమని అడిగిన ప్రభా. అలాగే తండ్రి యేసయ్య మరి వరుణ్ సీట్ కొరకు ప్రార్థిస్తున్నంత నీ దగ్గరగా ఉన్న కాలేజీలో సీట్ రావడానికి కూడా మీరే సహాయం చేయండి. కౌన్సిలింగ్ అంతట్లో కూడా సహాయం చేయండి. కెన్నీని బట్టి వందనాలయ్యా. మరి హాస్టల్లో సీట్ ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. మరి రేపటి నుండి తండ్రి స్కూల్కి వెళ్ళాలి తండ్రి, బిడ్డను బలపరిచేసే భయపడకుండా తండ్రి మరి నాయన సంతోషంగా వెళ్ళడానికి కూడా మీరే సహాయం చేయండి. చిన్న బిడ్డ చిన్నటి నుండి భయభక్తులు కలిగి నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు మీరే జ్ఞాపకం చేసుకోమని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎవరి కోసం అయితే ప్రార్థించలేకపోయినట్లయితే ఈ దినం తండ్రి దేవుళ్ళు కూడా తండ్రి మీరే సహాయం చేయండి. సమయానికి వెళ్ళి తండ్రి విశ్వాసంతో ప్రార్థించడానికి కూడా మీరే సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నా కొరకు త్వరలో తిరిగి రానని వేసినాను స్తుతించి ప్రార్థించడానికి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. మా ప్రేంగల జీవంగల పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, కనికరంగల ప్రభా, ఈ ఉదయకాల సమయాన నీ పాద సన్నిధిలో చేరి ప్రభా నీ ముఖ దర్శనం చేసుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, గనపరచడానికి, నీ ప్రజలైన వారితో కలిసి ప్రార్థించడానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అయ్యా నాయన, పర్వత శిఖర అనుభవంలోనికి దేవా తండ్రి మమ్మల్ని నడిపించడానికి అయా దినము ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తూ నేర్పిస్తున్న నీ ఆత్మీయ సత్యాలన్నిటి కొరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అయా ప్రభా సియోను నుండి మమ్మల్ని ఆదరించే దేవుడవు, అయా ప్రభా మమ్మల్ని బలపరిచే దేవుడు అయినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. సంఘంగా దేవా తండ్రి మమ్మల్ని నీ యొక్క
దేవా తండ్రి నీ యొక్క శిరసత్వం కింద ప్రభా దేవా తండ్రి నిన్ను స్తుతించడానికి ఏక శరీరంగా ప్రభా దేవా మమ్మల్ని చేసిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. అయా సంఘముకి ఇచ్చిన దేవా తండ్రి ఆధిక్యతను బట్టి నీ పాద సన్నిధిలో చేరి ఉంటున్నాను. పాతాలలో ద్వారములు నిలనేరవన్నావు ప్రభా దేవా. మరి తాళపు చెవులు ఇచ్చినావని నీవు సెలవిచ్చిన దేవుడవు ప్రభా దేవా తండ్రి. గొప్ప కార్యములు సంఘం ద్వారా జరిపిస్తూ వస్తున్న దేవుడవు ప్రభా దేవా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభా దేవా తండ్రి. నీ గొప్ప కార్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా దేవా తండ్రి. మరి ఇస్రాయేల్ దేశం యొక్క భద్రత కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. యూదుల యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన దేవా తండ్రి. మరి పొరుగు దేశాలతో ప్రభా వారికి సమాధానాన్ని దయచేయండి నాయన. యుద్ధం నుంచి దేవా విడిపించండి నాయన దేవా తండ్రి. ఇస్రాయేలును కాపాడే దేవుడు, కొనుకని నిద్రపోని దేవుడవు ప్రభా. సియోన్ దేవాతంలో నుండి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు ప్రభా దేవా తండ్రి. నీవెంతగానో ప్రేమించి నీ కనుదృష్టి ఉంచుతానని చెప్పిన దేవుడవు ప్రభా. అయా నాయన ఈ దేశం పట్ల నీ కృపను చూయించి అయా నష్టం అంతటిని మీరే సమకూర్చి అయా ప్రభా మరి సమాధానాన్ని దయచేసి ప్రభా యుద్ధం ఆగిపోలాగిన ప్రభా మీరే కృపను చూయించండి నాయన. సమాధానపరచవలసిందిగా వేడుకుంటున్నాను, కృప చూపించండి అయా ప్రభా. బ్రదర్ తులసిరామ్ గురించి ఊపిరితిత్తుల కంటి గురించి ప్రార్థిస్తుంటున్నాం దేవా తండ్రి. సంపూర్ణమైన స్వస్థతను మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను, కనికరించండి ప్రభా. సహోదరి స్వాతి మరియు రాజేందర్ ప్రభా దేవా ఈ కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకోనండి నాయన దేవా తండ్రి. వారిని ఇరువురిని ఏకపరిచిన దేవుడవు నీవు ప్రభా అయ్యా నాయన. సమస్తాన్ని జరిపించి నిర్వహించే దేవుడవు ప్రభా దేవా తండ్రి. నీ సంకల్పం చొప్పున ప్రభా దేవా తండ్రి. మరి వారు ఇరువురు కుటుంబంగా దేవా తండ్రి నీవు కట్టినావు నాయన దేవా తండ్రి. మరి ఏ పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభా దేవా తండ్రి మరి మీరే వారిలో దేవా తండ్రి మీ ఒక ప్రేమను దేవా వారి హృదయాల్లో పోసి ఒకరి పట్ల ఒకరికి దేవా తండ్రి వారికి ప్రేమను ఉంచి ప్రభా దేవా తండ్రి మరి మీరే ఐక్యపరిచి తిరిగి కుటుంబంగా కట్టవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఆ చిన్న బిడ్డను దేవా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రులుగా దేవా తండ్రి వారు మరి కుటుంబంగా చేయబడి మరి ఆ యొక్క బిడ్డకు ఎంతో సంతోషకరమైన దేవా తండ్రి మీరే సమయాన్ని దయచేయవలసిందిగా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. స్వాతి రాజేందర్ని ఏక మనసును దయచేయండి ప్రభా. సమాధానాన్ని దయచేయండి ప్రభా దేవా తండ్రి. మిస్అండర్స్టాండింగ్స్ అన్నింటినీ తీసివేసి ప్రభా పరిస్థితులనన్నింటినీ చక్కపరిచి ప్రభా దేవా తండ్రి మీరే కృప చూయించి అయా సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను అయా ప్రభా. సహోదరుడు మధు బిజినెస్ గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఆలోచన చెప్పి నడిపించగలరని వేడుకొంచుంటున్నాను. నష్టం నుంచి తప్పించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయా ప్రభా. నీ పాద సన్నిధిలో అనుదినము ప్రార్థిస్తుంటుండగా ప్రభా మీరే ఆలోచన చెప్పి నడిపించండి ప్రభా. సహాయం చేయండి. బ్రదర్ బాలు గురించి రక్షణ గురించి ఉద్యోగం గురించి ప్రార్థిస్తుంటున్నాను. నీ యొక్క రక్షణ కార్యం నీవు మీరే జరిపించుకొనండి. నీ యొక్క సునాదంను రక్షణ సునాదంను వినిపింపజేసి రక్షణ కార్యం జరిపింపబడలాగిన నీ వైపునకు తిరుగులాగిన మీ సహాయం దయచేసి ఉద్యోగాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. కరుణించండి ప్రభా దేవా తండ్రి. యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తుంటున్నాను. చిన్న బిడ్డల మధ్యలో పరిచర్య కొరకు ప్రార్థిస్తుంటున్నాను నాయన దేవా తండ్రి. యవనస్తులు దేని చేత తమ యొక్క నడతను శుద్ధి చేసుకుంటారు ప్రభా. నీ యొక్క వాక్యంను చదివి దాని ప్రకారం జీవించుట ద్వారా కదా ప్రభా. అట్టి జీవితాలను మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సాతాను యొక్క పన్నాగాలన్నింటినీ ఎరిగిన వారై ప్రభా జయించుటకు ప్రభా మీ కనికరాన్ని కృపను చూపించండి నాయన. సాతానుకు దేవా తండ్రి తావీయకుండా మీ కృపను చూపించండి నాయన. సహాయం చేయండి దేవా. లోకంలో నశించిపోతుంటున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీ వైపునకు ఆకర్షించుకొనవలసిందిగా వేడుకొంచుంటున్నాను. యవనేచ్ఛల నుంచి
పారిపోయేవారిగా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా వారిని మీరే చేయవలసిందిగా వేడుకుంటున్నాను నాయన. దేవా తండ్రి, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు స్నేహితులు, వీటన్నింటి నుంచి మీరే విడిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి, వారి యవన దశను, దేవా తండ్రి, వారి యొక్క కెరియర్ ని కట్టుకున్న వారిగా, నీలో స్థిరపరిచి వారు బలపడు వారిగా వారిని తయారు చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. యవనస్తుల పరిచర్య అంతటినీ మీరే జ్ఞాపకం చేసుకోనండి నాయన. దేవా తండ్రి, ఎంతో బలమైన స్వార్థ చేయబడలాగున ప్రభా. దేవా, అనేకులు నీ వైపునకు త్రిప్పబడలాగున నీ యొక్క దైవదాసుల్ని వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి దేవా. చిన్న బిడ్డల మధ్యలో పరిచర్యను మీరే ఆశీర్వదించండి ప్రభా. దేవా తండ్రి, సండే స్కూల్ టీచర్స్ని మీరే జ్ఞాపకం చేసుకునండి. నీ యొక్క జ్ఞానం కలిగి ప్రభా, దేవా తండ్రి, నీ యొక్క వాక్యంను దేవా తండ్రి ధ్యానించి అయా ప్రభ బిడ్డలకు దేవా తండ్రి మరి అర్థమయ్యే విధంగా నీ వైపునకు దేవా తండ్రి మరచేలాగున ప్రభా, నీ యొక్క ఆత్మీయ సత్యాలను వారికి నేర్పించలాగున దేవా తండ్రి, నీ వాక్యం ద్వారా వారిని పోషించలాగున ప్రభా వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. మరి పరిచర్య అంతటిని ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా వేడుకుంటున్నాను. అయా ప్రభా, మా యవనస్తుల యొక్క చదువుల్లో మీరే తోడుగా ఉండండి ప్రభా. చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. ఇయర్ స్టార్టింగ్ నుంచే ప్రభా దేవా సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ దేవా తండ్రి చక్కగా చదువుకొని శ్రద్ధగా మరి లెసన్స్ విని దేవా తండ్రి జ్ఞానయుక్తంగా జీవించుటకు మీ కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. వారి యొక్క జీవితాలని దేవా తండ్రి క్రీస్తనే బండ మీద కట్టుకున్నటకు దేవా వారి అడుగుల్ని మీరే స్థిరపరచవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి నాయన, కనికరించండి దేవా తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోనండి నాయన. సహాయం చేయండి. ఆయా ప్రిపరేషన్ అంతట్లో మీరే సహాయం చేయండి. సరి అయిన మెటీరియల్ దొరుకులాగిన ప్రభా మీ కృపను చూపించండి నాయన. దేవా సిద్ధపాట అంతట్లో మీ కృపను చూపించండి దేవా తండ్రి. కాంపిటీషన్కి తగ్గట్లుగా ప్రభా వారు ప్రిపేర్ అవుటకు మరి చదువుకున్నదంతా జ్ఞాపకం ఉంచుకున్నటకు ప్రభా ప్రజెంటేషన్ స్కిల్స్ని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి, కనికరించండి. ఆయా ఉద్యోగాల కొరకు వేచి చూస్తుంటున్న వారిని వారి యొక్క భవిష్యత్తును కట్టవలసిందిగా వేడుకుంటున్నాను దేవా. సరి అయిన చోట ఉద్యోగాలు మీరే ఓపెనింగ్స్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి, కనికరించండి. వారి యొక్క భవిష్యత్తును మీరే కట్టవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఆయా ప్రభా ఇట్లు ఇంటింటి పరిచర్య దేవా తండ్రి, బహిరంగ సువార్తలు దేవా తండ్రి, కాలేజెస్లో పరిచర్య అయా ప్రభ, మరి హాస్పిటల్స్లో, జైల్స్లో జరపబడుతుంటున్న పరిచర్యను మీరే జ్ఞాపకం చేసుకుంటున్నాండి. అయా ప్రభ, అక్కడ వాడబడుతుంటున్న నీ దైవదాసులకు సమయోచిత జ్ఞానాన్ని దయచేసి ప్రభ, పరిస్థితులు దేవా ఏమైనప్పటికీ నీ ధైర్యంగా ప్రభ నీ యొక్క పరిచర్య చేయుట్లో వారికి కావలసిన నేర్పును, ఓర్పును దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఆటంకాలన్నింటినీ తొలగించి ప్రభా దేవా తండ్రి, ఎవరును ఎటువంటి ఆంక్షలు విధించకుండా ప్రభా ఎంతో స్వేచ్ఛగా నీ యొక్క వాక్య పరిచర్య జరపబడలాగిన ప్రభా మీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి, కనికరించండి ప్రభా దేవా తండ్రి. మరి ఉత్తర భారతదేశం కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన దేవా తండ్రి. మణిపూర్ ఇంకా ప్రభా ఒరిస్సా గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. బీజేపీ, బజరంగ్ దళ్, శివసేన ఇటువంటి దేవా ప్రభా ఆర్గనైజేషన్స్ క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎంతగానో ప్రభా దేవా తండ్రి కుట్రలు పన్నుతూ ప్రభా ఎంతో దేవా తండ్రి ఆటంకాలను చేస్తూ దేవా తండ్రి భయప్రాంతులను చేస్తుంటున్నారు నీ బిడ్డల్ని. దేవా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క ఆలోచనలన్నింటినీ కొట్టివేసి ప్రభా దేవా తండ్రి మీ బిడ్డలైన వారికి నీ కాపుదలను
దయచేసి ప్రభా దేవా తండ్రి మరి ఈ శత్రు చేతిలో నుంచి ప్రభా విడిపించవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి, కనికరించండి అయా. ఇక్కడ పరిచర్య చేస్తుంటున్న నీ దైవదాసులకి మీరే ప్రభా ప్రొటెక్షన్ ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. మరి దేవా యాంటీ కన్వర్షన్ బిల్లు రాకుండా ప్రభా దేవా తండ్రి మీరే అన్నింటిని కొట్టివేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వాలు ప్రభా దేవా తండ్రి నీ ప్రజలైన వారికి ఎటువంటి ఆంక్షలు విధించకుండా ప్రభా ఎంతో స్వేచ్ఛగా ప్రభా నీ దేవా తండ్రి నీ పరిచర్య చేయబడుటకు మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. రాజుల్ని మీరే దేవా తండ్రి వారి యొక్క దేవ సింహాసనంని ఎక్కించగల దేవుడవు, ఎక్కించే దేవుడవు నీవే ప్రభా దేవా తండ్రి. మరి వారిని భయం కలిగి అయా ప్రభా మరి నీ ప్రజలైన వారి పట్ల దేవా మరి ఎంతో దేవ మంచి ఆలోచనలు కలిగి ప్రభా మరి ఉండుటకు మీరే సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. కనికరించండి దేవా తండ్రి. సిస్టర్ దివ్య తబిత గురించి ప్రార్థిస్తుంటున్నాను. సుఖమైన డెలివరీని దయచేయండి ప్రభా. నిండు నెలల వరకు ప్రభా నీ యొక్క కాపుదలను దయచేసి మంచి ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా మా బిడ్డ ఎదుగుదలలో మీరే సహాయం దయచేసి ప్రభా దేవా తండ్రి. డెలివరీ దినానికి కొరకు మీరే వారిని సిద్ధపరచవలసిందిగా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రభా సాఫీ అయిన ఆరోగ్యాన్ని దేవా తండ్రి హెల్తీ బేబీని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తుంటున్న బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన దేవా. సహోదరు మోహన్ మరియు సునీత, హరిత, సంధ్య, జ్యోతి, జర్మియా మరియు ప్రవళిక, మోనిక, వనీల దేవా, సిస్టర్ శ్వేత, వినోద్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. అదే రీతిగా ఆల్విన్లో ప్రభా సిస్టర్ దేవా తండ్రి మరి జ్యోతి గురించి, సురేఖ గురించి, శోభ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. అయ్యా కనికరించండి. ఆ యొక్క బిడ్డలు మొరపెడుతుంటున్న మొరల వైపు నీ చెవియొగ్గి ప్రభా దేవా జవాబును దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి నాయన, కనికరించండి ప్రభా. నీవు జీవం గల దేవుడవు ప్రభా, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయి దేవుడవు ప్రభా దేవా. అల్నాడు ప్రభా మరి రాహేల్కు ప్రభా, మరి సారాకు ప్రభా దేవా తండ్రి మరి గర్భాన్ని తెరిచిన దేవుడవు, ఆశీర్వదించిన దేవుడవు, అన్న ప్రార్థనను విని దేవా బిడ్డలను దయచేసిన దేవుడవు ప్రభా. మా యొక్క బిడ్డల పక్షాన దేవా తండ్రి వీరందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభా కనికరించి నీ సొంత సమయాన్న బిడ్డల్ని దయచేయవలసిందిగా వారిని సంతోషపరచవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి, కనికరించండి ప్రభా దేవా. మరిపూర్లో ప్రభా మీరే నెమ్మదిని దయచేయండి ప్రభా. శత్రువు ప్రభా ఎటువంటి దేవా తండ్రి అల్లర్లు రేపకుండా ప్రభా మీ కృపను చూయించండి నాయన. మీరే శత్రువుని అనగద్రొక్కవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. ఆర్థిక అవసరతల్ని మీరే తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను నాయన దేవా. ఎంతగానో ఉన్నదంతయు నష్టపోయిన వారిగా కట్టుబట్టలతో ఉంటున్న పరిస్థితుల్లో ఉన్న వారిని మీరే జ్ఞాపకం చేసుకొని తిరిగి సమకూర్చండి నాయన దేవా తండ్రి. ఎంతో ప్రభా ప్రయాసాలతో ప్రభా దేవా తండ్రి వారి బిల్డ్ చేసుకున్న ఒక లైఫ్ని ప్రభా తలకిందులు చేస్తూ ప్రభా ఏమి లేని వారిగా మిగిలిపోయి ఉంటున్నారు ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకునండి, తిరిగి సమకూర్చే దేవుడో ప్రభా దేవా తండ్రి. దావీదు ఏ రీతిగా అయితే ప్రభా నష్టంనంతయు ప్రభా తిరిగి సమకూర్చినవో ఆ రీతిగా నీ బిడ్డల పట్ల మణిపూర్ పట్ల మీ కృపను చూయించి తిరిగి సమస్తమును సమకూర్చగలరని వేడుకొంచుంటున్నాను. విశ్వాసులకు భద్రతను మీరే దయచేయండి ప్రభా దేవా తండ్రి. ఎంతో భయప్రాంతుల్ని చేసి ఉంటుండగా అయా ప్రభా దేవా తండ్రి మీ సహాయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. మళ్ళీ అల్లర్లు చెలరేగకుండా ప్రభా శాంతిని మీరే నెలకొల్పండి నాయన, కనికరించండి దేవా తండ్రి. మరి గవర్నమెంట్ కూడా ప్రభా, మోడీ కూడా ప్రభా దేవా తండ్రి మరి దేవా తండ్రి దాని అల్లర్ల గురించి పట్టించుకొని ప్రభా దేవా తండ్రి మరి
సమాధానాన్ని చేకూర్చేవాడిగా ఆయన మనసును మీరే దేవా తండ్రి మరల్చగలరని వేడుకొంచుంటున్నాను. సహాయం చేయండి అయా ప్రభా, మీ కృపను చూపించండి అయా. మరి యవనస్తులు ప్రభా నీ యొక్క మార్గం నుంచి తొలగిపోయి అయా ప్రభా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి దేవా తండ్రి వ్యసనాలకు లోన్పడి ప్రభా నశించిపోతుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీ వైపునకు తిరిగి రప్పించండి ప్రభా. మలచగలరని వారి హృదయాలలో నీ రక్షణ కార్యాన్ని జరిపించి నీ వైపునకు దేవా వారిని మరల్చుకొనవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయా ప్రభా. ఈ రీతిగా అనుదినము ప్రభా ఉదయాన్నే ప్రభా దేవా తండ్రి నీ యొక్క బలిపీఠం మీద దేవా తండ్రి మా యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఉంచడానికి ఇస్తూ వస్తున్న తరుణాలన్నీ సిస్టర్ వాయిస్ బ్రేక్ అయింది. బట్టి మీరు సిస్టర్ని బట్టి నీ వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా దేవా తండ్రి. మరి కొండపూరి యొక్క పరిచర్య అంతట్లో మీ సహాయాన్ని అయా ప్రభా, మీ సహాయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. కనికరించండి అయా ప్రభా. జ్ఞాపకం చేసుకొని అవసరతలు అక్కర్లన్నీ ఎరిగిన దేవుడవు, హృదయ ఆందోళనలను ఎరిగిన దేవుడవు కాబట్టి ప్రభా మీరే సహాయం చేస్తారని విశ్వసిస్తూ మా ప్రార్థనలకు జవాబును దయచేసే దేవుడవు అని ప్రభా దేవా నీ వైపే చూస్తూ ప్రభా నీ కొరక ఎదురు చూస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ముగించుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో సియోను పర్వతం విషయమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని మనకు బయలుపరుస్తుంది. రక్షణ పొందినటువంటి సమస్త జనులకు సముదాయమే సియోనుగా మీరు చెప్తొచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ సంఘం యొక్క శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత పేతురుకు తీసుకుని వచ్చావు. నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళపు ద్వారములు సంఘంలో నిలవనేరవని సెలవిస్తొచ్చిన దేవా. పరలోకపు తాళం చెవులు నీకు ఇస్తానని సెలవిచ్చిన దేవా. ఒక్కొక్కరితో మాతో మీరు ఇటువంటి గొప్ప మాటలు మాట్లాడుతున్నారు, వాటిని మేము అనుభవించగలము అనేటువంటి విశ్వాసంలో బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం యొక్క ప్రార్థన అంశములన్నింటిలో మీరు సహాయపడుతొచ్చారు. ఈ దినమంతరం మీ చిత్తానుసారంగా నడిపించండి. దాసు తండ్రి గారిని దాసులు వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసులు పరిచారకులు పరిశుద్ధులు ప్రార్థిస్తారు. మీరే నీ మయం కొరకుగా పరిచయను అభివృద్ధి చేయండి. అనేక మంది పని వాళ్ళు లేవనెత్తండి. మేము ఒక్కొక్కరము వ్యక్తిగతంగా ఒక కరపత్రముగా, ఒక సాక్షిగా, ఒక సువార్తగా మా యొక్క ఇరుగు పొరుగు వారి మధ్యలో స్నేహితులు, బంధువులు, రక్షబంధికులు ఏ ఒక్కరితోనైనా సరే నీవిచ్చే ప్రేరేపణను బట్టి వారి ప్రేమ సువార్త వాక్యము మేము పంచుకోవడానికి కొరకు మీరేమో సహాయం చేయండి. వాక్యముల జీవం ఉంది. ఆ వాక్యము ద్వారానే నువ్వు మాట్లాడే దేవుడుగా ఉన్నావు ప్రభా. మేము ఎట్లా రక్షించబడుతున్నాం, అలా మా తోటి రక్షణ లేనటువంటి మా ప్రియులు కూడా రక్షణ పొందుట కొరకు మా జీవితాన్ని ఒక సాక్ష్యంగా నీ కొరకు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. బహు కొద్ది సమయం ఉంది, మీరు రాకడ బహు సమీపంగా ఉంది ప్రభువా. మీ కొరకుగా మేము ఎట్లు జీవించాలనో, ఏమి చేయవలనో ఆ యొక్క కార్యములను మా ద్వారా మీరు నెరవేర్చుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ప్రార్థన నమ్మకంగా తీసుకొచ్చిన ప్రతి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల శిరవణి గారు, మీ దాసులు ప్రసాద్ గారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
వారి సంతానము ప్రవీణ్ దీన వారి కుటుంబం కొరకు, అలాగే అశ్విని డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ మహాకృప చేత మీ దాష్టాన్ని ఏర్పాటు చేసుకొని నమ్మకంగా ఈ ప్రార్థనలో మీ ప్రజలతో కలిసి ప్రార్థించడానికి కొరకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ధన్యత కొరకు స్తోత్రాలు. కుటుంబానికి ఆశీర్వదించండి తండ్రి. ఆశని భవిష్యత్తును దీవించు. డేవిడ్ యొక్క ఫర్దర్ స్టడీస్ లో మీరు సహాయించండి. దాస్ ఆరోగ్యం కృపలు భద్రపరచండి. తోబుట్టువులు లోకన్న కుటుంబం కొరకు, వారి పిల్లలు సాధోక్ షాలోక్ కొరకు, రాజు బ్రదర్ మార్కం పిల్లల కొరకు, శారా సూజన్ స్టీఫెన్ కొరకు, అలాగే థామస్ బ్రదర్ అనురాధమ్మ కంటి మా ప్రభువా సమస్య నుంచి సంపూర్ణ విడుదల ప్రసాదించాలని విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున్న మీ దాసులు వారి పేరెంట్స్ కొరకు స్తోత్రం, దాపిని హస్తం తోడుగా ఉంచు. సుజాతమ్మ గారి స్తోత్రాలు. రంగయ్య గారి యొక్క రక్షణ విషయంలో మీ గొప్ప కార్యం జరిగించు. మనమరాలు నిన్న బాగలేదని చెబుతూ వచ్చినారు ప్రభా. నీ కృపతో ఆ బిడ్డని కనికరించిన నమ్మి నీ పొందనాలు చేస్తున్నాను. ఆ రీతిగా తబిత శైలేందరు వారి కుటుంబ రక్షణ కొరకు తబితాను స్వామిని కానుగ సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాను. రూతు రాకేష్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, రక్షించుకుని సోలమని తన పని అంతట్లో నీ హస్తం తోడించి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దాసుడు తండ్రి శ్రీనివాస బ్రదర్ జయమ్మ వారి కుమారుడు కలుస్తూ వారి కుటుంబముగా నీవే వారిని సాక్ష్యముగా వారి స్వగ్రామంలో సంఘం స్థాపించబడము సాధనంగా మీరు వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. వ్యవసాయ పని మీరు ఆస్వాదించండి. సుధీర్ బ్రదర్ వినుతమ్మ బ్లెస్సి మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. శత్రు వారి మధ్యలో కలిగించినటువంటి ఈ యొక్క విఘాతం తండ్రి భయంకరమైనటువంటి సమస్య నుంచి నీవే నీ బిడ్డని సమకూర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. వినితములో పిల్లల నీ యొక్క మంచి మనస్సు నీ వెలుగును వారికి రేపొచ్చేసి వారికి ఉన్న తప్పుడు యొక్క తలంపుల నుంచి వారిని విడిపించి నీ మనస్సు వారు కలగజేసి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. దాసుని పాత్రలను సహాయం చేయండి. శాబిరిపేటలో ఒక్కొక్క గ్రామం దర్శించండి. రవి తాను సజీవుడిగా కోమ నుంచి బయటపడడానికి కొరకు మీరు ఆశీర్వదించి అన్యులైనటువంటి బిడ్డలు ఏదో ఒకటిగా నీ నామాన్ని వారికి బయలుపరచుకోండి. నీకు అసాధ్యం ఇది కూడా లేదు. లాజర్ను 4 దినాలు సమాధిలో ఉండగా పిలిచిన దేవుడు, మరి రవిని కూడా పిలవగల దేవుడు. అది నీకు సాధ్యమైనటువంటి కార్యం. విశ్వాసంతో నీకు అర్పించుకొనిచున్నాము. సహాయం చేయండి. భూషణ కుమార్ కొరకు, ఆర్తిగా గంగరాజు బ్రదరు రక్షణ కొరకు, కిరణ్ కుమార్ రమ్య మనమడు హేమకుమార్ తండ్రి మీ దోషాలు హృదయవాంఛ వాళ్ళందరూ కూడా నీ సన్నిధికి రావాలని నీవే నడిపించు ప్రభా. వారి ఆత్మను రక్షించబాటు కొరకు నీవు మాత్రమే నీ ఆత్మ ద్వారా కార్యములు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. మరి భారములు భరించండి. ఆర్తిగా తండ్రి హేమకుమార్ యొక్క భవిష్యత్తును మీరే నీ చిత్తానుసారంగా ఆశీర్వదించుకుని పనిని మీరు ఆశీర్వదించుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. విజయలక్ష్మి కొరకు నాగరాజు బ్రదరు వారి పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సరిత విజయరాజు మరి మనవుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఆ బిడ్డలు లండన్ ప్రయాణం కొరకు సిద్ధపడుతుంటుండగా మీరే సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభా నీ ఉన్నతమైన ఉద్దేశం ఆగ్నేసి ఉద్యోగం భవిష్యత్తు దీవించుకుని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభావితం కొరకు అలాగున మా ప్రభా మీ దోష ఆరోగ్యం తండ్రి వారి ఆర్థికమైనటువంటి అవసరతలు నీ చిత్తానుసరంగా తీర్చి విశ్వాసం బలవంతులుగా చేయండి. ఇచ్చిన ఏకైక కుమారుని విషయంలో నీ గొప్ప కార్యం జరిగించు ప్రభా. గొప్ప కార్యం జరిగించు. నీ నీతి కిరణములు ఆ కుమారుని ప్రసరింపచ్చే ఆ రీతిగా ఆత్మీయ బోధ సమకూర్చని ప్రార్థిస్తున్నాం. తల్లిగారి ఆరోగ్యం కొరకు తోబుట్టు మధుసుది పిల్ల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా. నీ మనసును కనపరచిన దోస్తులు పాలకొండబడినటువంటి ఇంటిని మరి సేల్ చేసేట్లో మంచి రేట్ వచ్చినట్టుగా మీరు సహాయం చేయండి. దోస్తులు చాంద్రం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి కుమారుడు సంతోష శరణి మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. సంతోష కుటుంబంకి ప్రభా బిడ్డలకు మరొక పొలం దయచేసి ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగాల్ని హస్తం తోడుగా సాక్షులుగా మీరు వాడుకోనండి. ఆ ప్రభా వీసా ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం.
తండ్రి ఇమ్మానుయల్ బ్రదర్, యవనస్తులు ఇమ్మానుయల్ బ్రదర్, సునీల్ బ్రదర్, ఐజాక్ బ్రదర్, ఎలిజబెత్ సిస్టర్ బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీవెంతో నమ్మకమైనటువంటి దేవుడు. నీ బిడ్డ యొక్క సంఘర్షణ, పోరాటములు, ఆ పరిస్థితులు మీకు తెలుసునైనా మేము గ్రహించలేనటువంటి వారిని. వారున్న పరిస్థితులు మీకు తెలుసు. ఇశ్రాయేలు బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు వారిని చూచావు, వారిని విడిపించిన, వారి కొరకు నాయకుని పంపిస్తొచ్చిన. అలా నీ బిడ్డల కొరకుగా నీ కార్యాలు ఎవరిని వాడుకుంటూ వెనుక వాడుకుంటూ నీ కార్యం జరిగించిన ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచండి. ఈ మయం కొరకు సాక్షిగా వాడుకుని ప్రార్థిస్తున్నాం. రాష్ట్రావనిమూర్తి గారు వారి ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు, వృద్ధాప్యములు ఎంతో నీ బిడ్డలతో కలిసి వారి ప్రార్థనలు ఇలా కలుసుకోవడానికి కొరకు మీరిచ్చిన కృప ఆశీర్వాదమే ప్రభు. అందరూ బడి స్తోత్రాలు. వారికి అంతగా వారు పని చేసుకునేంత ఆరోగ్యములు వారిని ఉంచండి. ఆ రీతిగా మా ప్రభు మరి బంధువులు తండ్రి ఆ యొక్క సుధాకర్ గారి యొక్క రక్షణ కొరకు, స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ అద్భుతమైన కార్యం జరిగించుకొని వేడుకొంచున్నాము. దాసునిక సంతానము పవన్ అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఇంటి ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. ఆ బిడ్డ ఉద్యోగులు మీరు భద్రత దయచేయండి. నీ కొరకుగా చేయనటువంటి పరిచయం అంతా కూడా ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలు స్వర్ణమస్టులు ప్రవీణ్ కుమార్ బ్రదరు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. అంకిత యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ అన్నింటిలో మీరు సహాయం చేయండి. ప్రణిత ఈ మాసంలో యుఎస్ కు మా ప్రభు హైయర్ స్టడీ కొరకై వెళ్ళడానికి కొరకుగా మరి వీసా విషయమైనటువంటి వాటి విషయమై ఇంటర్వ్యూ ఉంటుండగా ప్రభు, ఆ ఇంటర్వ్యూలో ఏ విధమైనటువంటి తండ్రి సాతాను కలగజేయనటువంటి పరిస్థితులు ఏమి కూడా జరగకుండా సమస్తము నీ మయం కొరకుగా విజయవంతంగా మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు వారి విశ్వాసాన్ని గణపరచండి. మీ దాసులు ఉద్యోగం ద్వారా కూడా నీ నామాన్ని మయంపరచుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దాసు స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోవాలి. పరిచయ బాధ్యత మీరు సహాయం చేయండి. ప్రేమించి మీరు ఇచ్చిన సంతానం నక్కల అభిషేకం స్తోత్ర ప్రార్థనతోటి నీ ఎందుకు కనిపెడుతూ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి బిడ్డలనైనా వారిని సేవ చేయటం కొరకు, తల్లి విశ్వాసంలో వారు నడిపించబడట కొరకు మీరు మాత్రమే సహాయం చేయండి. మీ దాసు జూట్లో సాక్షిగా మీరు వాడుకొని మీరు ప్రార్థిస్తున్నాం. మీ దాసులు వారి యొక్క తోబుట్టువులు, పెద్ద కుటుంబీకులు ప్రభా, వారి యొక్క మరి ఉద్యోగాలు, వారి యొక్క పనులలో మీ ఆశీర్హస్తం తోడుగా ఉంచండి. విశేషంగా నీ ఎందుకు విశ్వాసములో వారిని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి పిల్లలు వారికి చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తును మీ చిత్తానుసారంగా ఆస్వాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసు శ్యామల గారి స్తోత్రాలు, వారి సంతానం గారి స్తోత్రాలు, సుకన్య నీళ్ళ పిల్లలు, సుప్రియ భాస్కర్ పిల్లలు, సునైన వెంకటరమణ మరి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, భూమి మీద నీ బిడైనటువంటి వారిని నీ కొరకుగా వారిని సాక్షులుగా మీరు వాడుకుంటారు. వారి ఉద్యోగాల్ని భద్రత చేయండి. నీ మహిమార్థమై మా ప్రభా, మీ దాసుల యొక్క విశ్వాసము మీరు ఫలింపచేసి నీ కార్యం నెరవేర్చుని ప్రార్థిస్తున్నాం. భాస్కర్ బాప్తిస్మను సిద్ధపడడానికి కొరకు నీ ఆత్మీయమైన కార్యం తనలో జరిగించుని ప్రార్థిస్తున్నాం. దర్శనం కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించును. ఆరుతుగా నీ మయం కొరకు ఆల్విన్లో ఆయా బిడైనటువంటి వారు ప్రార్థన సహాయం కోరినటువంటి వారు ఉన్నారు. వారక్కడ మీరు తీర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ నమ్మకత్వం రుజువు చేసుకోమని విజ్ఞాపన చేస్తున్నాం. మీ దాసు ఉదయిస్తూ హెన్రీ బ్రదర్ వారి యొక్క దినపరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగున కుమారుడు అభిషేక్, ఏరన్ లీడియా వారి యొక్క ఉద్యోగాలని సేఫ్టీ దయచేయము, వారి సేవలో కృప ఇచ్చి బలపరిచి వాడుకొని ప్రార్థిస్తున్నాం. రేచుల భవిష్యత్తు దీవించాను. వివేక అక్రమం తీర్చము. విదేశీ కుటుంబం తల్లిగారు అనే వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి విశ్వాసం బలపరిచి వేడుకొంచుతున్నాం. సహాయం చేయండి. అలాగున్న మీ దాసుల జ్యోతము కొరకు సుమేన బ్రదర్ స్తోత్రాలు. చిన్నోడు కెనెత్తును ప్రగతిని రాష్ట్రంలో వేయటానికి కొరకుగా వారు సిద్ధపడుతూ ఇచ్చినారు. ఆ బిడ్డను కుమారుని ప్రభువా, ఒక ఇశ్రాయేలు చిన్న దాని వలె ఒక సాక్షిగా చిన్న బిడ్డ కుమారుని ప్రభువా మరి హాస్టల్ తోటి బిడ్డల మధ్యలో ప్రత్యేకమైన బిడ్డగా నిలబెట్టుకుని ఆయన ఎక్కడే కానీ తండ్రి ఆ యొక్క అన్యులైనటువంటి వారి యొక్క అలవాట్లో కుమారుడు అలవాటు పడకుండా ప్రత్యేకపరచుమని
మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. హోమ్స్కి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగున తండ్రి వరుణ్ మీరు జ్ఞాపకం చేసుకో, తన యొక్క స్టడీ అంతట్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దోసు తోబుతు తండ్రి హరితరత్నం సంవత్సరాలుగా ఫలం కొరకు కనిపెడుతున్నారు. ఓ ప్రభా, నువ్వు నిరీక్షణకర్త, విశ్వాసంకర్త. యేసు వారి విశ్వాసం చూసి ఆ పక్షవాతం గల వ్యక్తి యొక్క పాపాలు క్షమించిన దేవుడు ఆ ప్రకారంగా ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి దేవుడు. అలాగున మా అందరి ప్రార్థన ద్వారా నేను ఎరగనటువంటి బిడ్డలకు కూడా నీ రక్షణలో వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించి తల్లిని జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి భూమి సమస్యలు మీరు పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం. ఇలాగ మీ దాసు లక్ష్మణ్ గారు రాలేకపోయారు ప్రార్థన భారములు భరించే దేవుడు వరకు విజయరామ్ హ్యానం అనుగుడు కొరకు వందనాలు. తిరిగి ప్రభా యేసు నుంచి రావలసి ఉంటుండగా మీరే వారిని క్షేమంగా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున సుప్రియమ్మ కొరకు అరుణ్ బాబు తండ్రి కీర్తన కోమలి కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ విషయంలో ప్రభా ఎంతగానో మేము ప్రార్థన చేస్తున్నాం. మేము మాట్లాడే దేవుడు వారిని రుజువు పరుచుకొని మీ నామాన్ని మయంపరుచుకొని ప్రార్థిస్తున్నాం. విశ్వాసం అంటూ ప్రభా ఫలింప చేయమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఇలా భాగ్యం మా రాజు బ్రదర్ వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, ప్రజ్ఞ పిలుసు రేనటిని జ్ఞాపకం చేసుకో. పిల్లలు మా ప్రభా పెద్ద బిడ్డ ఇంటర్న్షిప్ ప్రతిరోజు అక్కడ ఐఐటికి వెళ్తున్నారు, సంగారెడ్డికి ప్రార్థన చేసి వెళ్తున్నారు. ప్రభా నీ బిడ్డ మీరు జ్ఞాపకం చేసి భారంలో భరించు. రేనటిన పూనిలో చదువుతుంటున్న ఆడబిడ్డలను ఆయన నీవే నీ కృప చేతవని భద్రపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున మా ప్రభా ఎవరి నిమిత్తం మేము ప్రార్థించిన వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని మేము సహాయం చేయండి. ఎంతో నమ్మకంగా మా నిమిత్తం పట్టింపుతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆత్మీయ కుటుంబాన్ని బట్టి ఎంతగానో నీ హృదయపరుస్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన సహవాసాన్ని బట్టి మీరు మాకు ఇస్తున్నటువంటి ధైర్యం, ప్రోత్సాహం, పురుకొలుపు, ఆదరణ, క్షేమము, మేళ్ల కొరకై నీ పొందడాన్ని చెల్లిస్తున్నాం. ఈ స్వాస్థ్యం, ఈ ప్రతిఫలం, ఈ ఆశీర్వాదాన్ని ప్రభువా మేమందరం కూడా ఒకరి ద్వారా ఒకరు అనుభవించినట్లుగా మీరు ఆశీర్వదించమని స్తోత్రం చెల్లిస్తూ సమస్తమై మా ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్న బాధలు సహాయం చేయండి. ఎవరి బిడ్డలు వారి భవిష్యత్తు కొరకై కోరుతున్నారు. ఎవరి విషయంలో ఏ ప్రకారం చిత్తం ఉందో ప్రభావ బయలుపరచు, పొరపాటు జరగకుండా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభావ మీ కృప చూపించు. నీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణ నెరవేర్స్తూ చెల్లిస్తూ మమ్మల్ని మీచలు గర్పిస్తూ ఎబ్రోను పరిస్థితి మీ స్వాధీనపరుచుకొని అయినా దైవ భక్తుని గారి యొక్క విశ్వాసం కనపరిచి నీ దాసుని యొక్క క్రయమని మీరు చూచి అనేక ఆత్మలకు తండ్రిగా చేస్తొచ్చారు. కోట్ల రూపాయల యొక్క ఆస్తుల్ని స్వాస్థ్యంగా మీరు అనుగ్రహిస్తొచ్చారు. ప్రస్తుతం పరిస్థితులన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రభా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్స్ ప్రభా స్పిరిచువల్ మ్యాటర్స్ తీసుకొని వచ్చి లోకానికి ఎంతో హేళనగా రకరకాలైనటువంటి కలవరముగా ఉంటుండగా మీ దాసు పక్షం గారి విషయంలో మీరు ఇచ్చిన వాగ్దానం ఆనాడు దావీదు విషయం మీరు చెబుతూ వచ్చిన మాట ప్రకారంగా నా నిమిత్తమును నా సేవకుడు దావీదు నిమిత్తమును నీ పట్టణం కాపాడు రక్షిస్తని వాగ్దానం చేస్తొచ్చాను. మీ దాసు కన్నీరు పెట్టాడు. జీవితం అంతా నీ కొరకు ద్వారపోసే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయినా నీ కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు వారి కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. తిరిగి పూర్వ వైభవాన్ని తండ్రి ఏ రకంగా అయితే ఎంతో గొప్ప ఉజ్జీవంతో మహిమా కార్యాలు జరిగిస్తున్నారో ఆరంభ కాలంలో అలాగని తిరిగి మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ నాయకులైనటువంటి వాళ్ళు ఎవరైనా తండ్రి జ్ఞానం పెరిగిపోయే కొరది అది చిన్నవారైనా పెద్దవారైనా ధిక్కరించి మాట్లాడేటువంటి పరిస్థితి ఎవరు కూడా సంభవించకుండా దీనత్వం కలిగినటువంటి బిడ్డగా నీ యొక్క మనసు కలిగినటువంటి బిడ్డగా సేవించుకుని సహాయం చేయమని స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ చెరుగు అర్పిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తల్లిని దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం
ప్రభు బిడ్డగా మనతోను సర్వలోక సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్.